అందరికీ మీకు నూతన సంవత్సర శుభాకాంక్షలు. అవకాశం ఇచ్చిన మాస్టర్ గారికి అలాగే పెద్దలకి అందరికీ వందనాలు. ముఖ్యంగా నా దేవుడికి కోటి స్తోత్రాలు. నాకు చిన్న వాక్యంతో నేను స్టార్ట్ చేస్తాను. నాకు ఇచ్చిన వాగ్దానంతో నేను స్టార్ట్ చేస్తాను. నిన్న వాగ్దానాలు అందరూ తీసుకున్నారు అనుకుంటున్నాను. మీకు కూడా ఈ వాగ్దానాలు తీసుకున్న తర్వాత ఆ వాగ్దానం ఒక స్టేట్మెంట్ కాకుండా ఆ అధ్యాయం పూర్తిగా చదివి దాని ఆ వాగ్దానం యొక్క సారాంశం తెలుసుకోవడానికి ప్రయత్నించాను. నేను తీసుకున్నాను వాగ్దానం యెహోషువ గ్రంథం నుండి 3వ అధ్యాయము 11వ వచనము. దాంట్లో చాలా ఉంటుంది. దాంట్లో సింపుల్గా రాశారు కదా, జీవము గల దేవుడు నీ మధ్యలో ఉన్నాడని ఆయన నిశ్చయంగా నీ ఎదుటి నుండి శత్రువులను వెళ్ళగొట్టును. అదేవిధంగా ఒక వాగ్దానం ఇచ్చినప్పుడు ఆ వాగ్దానంతో పాటు మనకు హెచ్చరిక కూడా ఉంటుంది. అది నిన్న బ్రదర్ అరవింద్ ఒక మాట అన్నారు. నిన్న వస్తుంటే వాగ్దానం తీసుకోవాలంటే ఏముంటాయన్నా, ఏదైనా కానీ మంచిగానే రాసి ఉంటుంది కదా, పాజిటివ్గానే రాసి ఉంటుంది కదా అన్నాడు. కానీ చెప్తున్నాను దాని గురించి. ఆ వచ్చిన వాగ్దానం పాజిటివ్ ఆ ఆశీర్వాదం రావాలంటే దాంతోపాటు కండిషన్ అనేది ఒకటి ఉంటుంది. ఆ కండిషన్ మనము నెరవేర్చే వారంగా ఉండాలి. అప్పుడే ఆ ఆశీర్వాదాన్ని పొందుకోగలం. అదేవిధంగా నాకు ఈ విధంగా వచ్చింది. నేను రాత్రి సాక్షి రూపంలో నేను 3 ముక్కలు చెప్తాను. ఎక్కువ టైం తీసుకోనండి. అందరికీ ఆకలేస్తుంటుంది కూడా నాకు తెలుసు. జరుగుతూ ఉన్నాయి, ఇంకా అవ్వలేదు. చెప్తాను, 5 నిమిషాల్లోనే కంప్లీట్ చేస్తాను. నేను రాత్రి ఇక్కడి నుంచి కుటుంబాన్ని పార్లపల్లిలో వదలాలంటే కార్ తీసుకెళ్ళి వదిలి రివర్స్ వస్తూ ఉంటే ఇక్కడ దాదాపు మీరు చూసే ఉంటారు. నేను యవనస్తులు ఎవరో కొంతమంది బైక్లు వేసుకుని జర్రని సౌండ్ చేసుకుంటూ వెళ్తూ ఉన్నారు. కరెక్ట్గా ఆ ఎంట్రన్స్ దగ్గరికి వచ్చేసరికి మా ముందు ఒక యవనస్తుడు ఫాస్ట్గా వచ్చి కుక్కను తగిలేసేసి హ్యాండిల్ తిప్పేసి ఆ బైక్ దాదాపు ఇప్పుడు 60 మీటర్ల అక్కడి నుంచి మా కారు వరకు ఫాస్ట్గా అంత స్కిడ్ అయ్యాడు. భయంకరంగా స్కిడ్ అయ్యి మా కారుని గుద్దపోతున్నాడు. దేవాదేవుని వల్ల నేను ఇలా లెఫ్ట్ తీసి రైట్ తీసి కనుక పక్క నుంచే వెళ్ళింది. తర్వాత కారుని ఆపేసి వెళ్ళి చూసేసరికి ముక్కు కొంచెం చెదిరి కొంచెం బ్లడ్ లైట్ అంతా పడి బాగా దోక్కుపోయి ఒక రకమైన స్థితిలో ఉన్నాడు. అతను పూర్తిగా లేడనమాట. నేను సన్నీ వెళ్ళి చూసిన తర్వాత సన్నీ అబ్బాయి తెలిసిన అబ్బాయి పక్క అబ్బాయి అని చెప్తే దాని తర్వాత మనగాల అందరూ ఇంకా బ్యాచ్ వస్తామండి. ఆ విధంగా చూసి ఏం జరిగిందండి, ఇది జరిగిందని చెప్పిన తర్వాత ఇంకా ఫోన్ చేసేసి వెంటనే తీసుకెళ్ళడం జరిగింది. ఆ విధంగా జరిగింది. సో యవనస్తులు అనేవాళ్ళు, ఇప్పుడు యవనస్తులు అనేవాళ్ళు నిజంగా ఒక మాట నుండి చంద్రప్రద స్నేహితులే అనేది, చెడిపోవాలన్న స్నేహితులే మంచిగా. నిన్న ఇక్కడ ఉన్న వాళ్ళు ఇక్కడ దేవుని సన్నిధిలో, ఇక్కడనే కాదు దేవుని సన్నిధిలో ఎవరైతే దేవుని గడుపుంటారో వాళ్ళకి అటువంటి ప్రమాదాలు అనేది జరగవు. కానీ ఈ లోకం వైపు తిరిగిన వాళ్ళకి ఆ విధంగా ఉంటాయి. సో మనము దేవుని సన్నిధిలో గడిపే వారంగా మనం ఉండాలి. అదొకటి. ఇంకొకటి ఏంటంటే నాకు ఇచ్చిన వాగ్దానం మళ్ళీ ఈరోజు ఉదయం నేను అది తప్పించాడు దేవుడు అని తెలుసు. కానీ ఉదయాన్నే వెళ్ళి మా చెల్లెలు బాబుని వదిలేసి వస్తూ ఉంటే నేను మామూలుగా ఇక్కడ రైట్ సైడ్ బుచ్చి నుంచి వచ్చినప్పుడు అటు నుంచి వచ్చి తర్వాత మామూలు తీసుకోవాలి స్ట్రైట్గా వచ్చేసి ఇట్లా వచ్చేద్దాం అనుకున్నాను. కానీ మనసులో ఏమొచ్చిందంటే, అరే గోవురు వైపు వెళ్ళి చాలా రోజులు అయింది, అటువైపు వెళ్ళి ఇట్లా పొడుగుపాటు నుంచి వెళ్తానులే అనుకునేసి వెళ్తూ అన్నప్పుడు మనసులో గద్దెంపు వస్తూ ఉంది, వద్దు ఇలా నేరుగా వెళ్ళు, తిరగకు అనేసి. కానీ నేను అది కూడా చెప్పాలి, ఎందుకంటే పాజిటివే కాదు నెగిటివ్ కూడా చెప్పాలి. మనము ఆ విధంగా దేవుడు నాకు ఇంతకుముందు దేవుడు ఇలాగ మాట్లాడేవాడు దేవునితో, ఇది చెయ్యి ఇలా చేయకు అనేసి మాట్లాడేవాడు. 2024లో కొంచెం అది తగ్గుతూ వచ్చింది. నేను ప్రార్థనలో కూడా నేను దేవునితో మాట్లాడాను. నాతో ఎందుకు నేను సరిగా లేను, నీతో ఎక్కువగా బైబిల్ పఠనం చేయలేకపోతున్నాను, ఎక్కువగా ఇంతకుముందు వెళ్ళి ఇట్లా పాతపల్లికి కానీ ఇక్కడ కానీ వెళ్ళి నేను చెప్పేవాళ్ళు, లేకపోతే ఇక్కడే వచ్చి
ఆహారం జరిపించేవాడిని. కానీ నేనే ఆరుకుదల అంటే అగ్ని జ్వాలలో మండాలి మనం, కానీ మండకుండా ఎక్కడైతే ఆ ఆత్మస్థితిలో తగ్గుతున్నామో 2024లో ఎట్లంటే స్టార్టింగ్ బాగుండింది, అట్లా గ్రాఫ్ కిందకి వెళ్ళిపోయింది అనమాట. ఆ ఆత్మస్థితి అనేది అవును పిల్లలు ఉన్నారు కానీ వాళ్ళతో పాటు మనం ఇంకా చేసుకోవాలి. ఎక్కువ ప్రార్థనలో తగ్గిపోయాను నేను, ఆ విధంగా ఉన్నాను. అప్పుడు దేవుడు మాట్లాడడం మానేశాడు. మనం చెప్తూ ఉండదు పరిశుద్ధాత్మ దేవుడు సైలెంట్ అయిపోతాడంట, మళ్ళీ మనము ఉరికెళ్తే కానీ ఆయన మనతో ఉన్నాడు. ఆ విధంగా కాబట్టి చాలా నాకు ఈ బాధలు కూడా తగిలింది. అయితే ఏం జరిగిందంటే చిన్న సిటీ బస్సు ఉంటే అది ముందుకు తీసాడు కదా, సైడ్ నేను రైట్ తీసుకోవాలని వెళ్తూ ఉంటే ఫాస్ట్గా మూవ్ అయినా వాడు ముందు ఏం లేదు, కానీ వాడు సడన్ బ్రేక్ కొట్టాడు. అది జస్ట్ కార్ లైట్ టచ్ అయ్యింది, లోపలికి వెళ్ళిపోయింది కొంచెం లెఫ్ట్ సైడ్. ఏం కాలేదు, ఆ ఒకరం ఉందా అది ఇన్సూరెన్స్ వాళ్ళు క్లెయిమ్ చేసుకున్నాను, అది పర్లేదు. కానీ నేను దేవుని మాట అక్కడ వచ్చినప్పుడు నాకు చాలా రోజులు అయింది ఆ విధంగా ఆ విధంగా మాట్లాడినప్పుడు నేను తిరగకుండా ఉంటే బాగుండేది అనిపించింది. అది నేను ఒక హెచ్చరికగా కూడా చెప్తున్నాను. ఎందుకంటే యెహోషువ గ్రంథంలోనే 1వ అధ్యాయంలో 7వ వచనం ఉంది, అయితే నీవు నిబ్బరము కలిగి జాగ్రత్త పడి బహుధైర్యంగా నుండి నీ సేవకుడైన మోషే నీకు ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రమందుల చొప్పున చేయవలను, నీవు నడుచు ప్రతి మార్గమున చక్కగా ప్రవర్తించినట్లు నీవు దాని నుండి కుడికి కానీ ఎడమకు కానీ తొలగకూడదు అనేసి. ఆ వాక్యం నేను మళ్ళీ వచ్చిన తర్వాత చూసుకుంటే ఈ వాక్యం నాకు వచ్చి నేను అండర్లైన్ చేసుకోవాలి. ఈ వాక్యాన్ని అది చూపించింది. నువ్వు నేను చెప్పినప్పుడు ఇలా తిరక్కున్నప్పుడు నీకు ఇలా జరిగిండేది కాదు అనేసి. అదేవిధంగా మన జీవితంలో మనం ఈ విధంగా దేవుని మాటలు హెచ్చరింపు వచ్చినప్పుడు మనము ఆ విధంగా తొలగిపోకుండా ఆయన మాట విని మనకు ఆప్షన్స్ ఉంటాయి. మనకు ఏంటంటే దేవుడు ఫ్రీగా ఇచ్చాడు. ఆదాము మొదలుకొని మనకి ఏంటంటే ఫ్రీ విల్ అంటే ఏంటంటే మనకి ఇష్టం వచ్చింది చేయొచ్చు, కానీ చెప్తాడు ఇది మంచిది అని. ఈ ఫలాలు తినద్దు అన్నాడు ఆదాముని, ఏం జరిగింది? తిన్నారు. అదేవిధంగా మనము ఆ విధంగా దేవుడు మనతో మాట్లాడుతున్నప్పుడు మనము మాట వినేవారంగా ఉండాలి. అదేవిధంగా మనం ఎన్నోసార్లు సాకులు చెప్తూ ఉంటాం. బైబిల్ చదవడానికి నాకు భయంకరంగా నా పనులు ఉంటాయి, సొంత పనులని. ఒక ఆయన 500 కోట్ల అధిపతి, ఆయనకి ఎంత పని ఉంటుంది. ఆయన ప్రతిరోజు ఉదయం లేచినప్పుడు 1 గంట బైబిల్ చదువుతాడు ఉదయాన్నే, మళ్ళీ రాత్రి పడుకునే ముందు 1 గంట బైబిల్ చదువుతాడు. మిగిలిన సమయంలో మధ్యలో వచ్చినప్పుడు 1 గంట ఆయన దేవునికి ప్రార్థన చేస్తాడు. సో 2.5 గంట అంటే ఏంటి? 2.5 గంట ఆయన ఎలా ఫాలో అవుతాడంటే దశంభాగం అంటే 10%. సమయం 24 గంటల్లో దశంభాగం అంటే 2 గంటల 24 నిమిషాలు, అంటే 2.5 గంట ఆయన అది ఫాలో అవుతాడు. 500 కోట్ల అధిపతి ఆయన ఫాలో అవుతున్నప్పుడు మనం ఫాలో అవ్వలేమా? మనం అంత బిజీగా లేవు, కానీ మనము ఆ విధంగా సృష్టించుకుంటాం. ఒకవేళ బిజీగా ఉంటే 1 గంట సమయాన్ని నిద్రపోకుండా మనము ముందుగా లేస్తే చదువుకోవచ్చు. ఆ విధంగా బైబిల్ చదవండి. అదేవిధంగా దేవుని మాటకు అటు ఇటు తిరగకుండా దేవుని మాట గురించి చక్కగా నేను కూడా అది చేస్తాను.